బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నమస్తే, ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నా నేను. ఓకే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 18 నెలల కాలం గడిచింది. ఎలా ఉందంటారు ఈ కూటమి ప్రభుత్వ పాలన? బ్రహ్మాండంగా ఉంది. ఏం లేదంటారు, ఏం కనపడతలేదంట. రోడ్లు కనపడతలేదా, కంపెనీలు కనపడతలేదా, అమ్మఒడి కనపడలేదా, రైతు భరోసా కనపడలేదా, ఏం కనపడలేదు. బాగానే ఉంది, బాగానే ఉంది, ఏం కనపడతలేదు. ఏం తక్కువైంది? ఇప్పుడు రైతు భరోసా అన్నారు కదా, 1 సంవత్సరం ఎగ్గొట్టాడు చంద్రబాబు నాయుడు. ఇచ్చింది 1 సంవత్సరమే కదా, ఇంకో మిగతా 20 ఏళ్ళు ఎగ్గొట్టాడు కదా మరి చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. ఎగ్గొట్టారంట, ఎప్పుడు ఎగ్గొట్టారు? గత 18 నెలల కాలంలో పంట అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ వేసుకుంటారు. ఇప్పుడు ఇప్పుడు డబ్బులు ఇచ్చే పరిస్థితే? ఈ నెలలో డబ్బులు ఇస్తారా? ఇప్పుడు పైరు వేస్తారా? ఎప్పుడు వేస్తారు పైరు? స్టార్టింగ్లో మార్చి, ఇప్పుడు ఏ నెల ఇది? డిసెంబర్. మరి వచ్చిన పంట అమ్ముకునే పరిస్థితి, మళ్ళీ డబ్బులు తీసుకుంటారు గవర్నమెంట్ దగ్గర? చెప్పమనండి, ఎందుకు రాలేదు? ఇప్పుడు వచ్చిన పంట అమ్ముకుంటున్నారు కదా, మరి కొంటున్నారు కదా, వడ్లు కొంటలేదా? మరి వడ్లు డబ్బులు ఇవ్వమంటారా? వడ్లు కొనటం బెటరా, డబ్బులు ఇవ్వటం బెటరా? ఇప్పుడు మీరు అన్నారు తల్లికి వందనం అన్నారు. తల్లికి వందనం నేను 56 లక్షల మంది పిల్లలకైతే తల్లులకి ఇచ్చాను. చంద్రబాబు నాయుడు ఇచ్చింది 56 లక్షల మంది పిల్లలకే కదా, తల్లులకి ఇవ్వటం గొప్ప, పిల్లలకి ఇవ్వటం గొప్ప అంటున్నాడు కదా. పిల్లలకి ఇవ్వటమే గొప్ప, తల్లులకి ఎందుకు? ఇద్దరు, ముగ్గురు, నలుగురికి లేదా? ఒకళ్ళకి ఇచ్చాడు, ఆ తల్లులకి ఒకళ్ళకే ఇచ్చింది. మా ఊళ్ళో ఎంతమందికి ఉన్నారు అడగండి, మీరే చెప్పారు కదా. మీకు చెప్పలేదా జనము? 4 పిల్లలు ఉంటే లేదా? మరి ఒకళ్ళకి ఇచ్చి తది వాళ్ళని కూలికి పంపిమన్నారా? 56 లక్షలకి ఇచ్చారు, 86 లక్షలకి ఇచ్చారు కదా, మొత్తానికి ఇచ్చి ఈనాళ్ళు ఎవరో రమ్మని మన కూడా పెట్టారు కదా. మీకు ఎవరికో రాలేదు అడగండి అని. మరి ఇంకేంది? మరి ఎందుకని ఇలాంటి ప్రచారాలు ఎందుకు జరుగుతున్నాయి అనుకోవాలి? అసలు మంచిని ఎవరు ఎంతమంది చెబుతారు, చెడు ఎంతమంది చెప్తారు? ఇప్పుడు నీ మీద బురద చల్లాలంటే ఏదో ఒకటి చెప్పేది కదా. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పే కదా. ఇప్పుడు అతను మంచాడు కాదనుకుంటే నలుగురికి చెబితే నిజమని అనుకుంటారు కదా. అది ఎవరికి రాలేదు. ఇది మంచి ప్రభుత్వం కాదు, ప్రజలను ముంచే ప్రభుత్వం అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. ప్రజలను ముంచబట్టే కదా ఇంటికాడ ఉంది. ప్రజలను ఏం ముంచలేదు. దేనికి ఎవరు రాయాలి? పని ఉందా? ఇసుక ఉందా? సిమెంట్ ఉందా? ఇనుము ఉందా? ఏముంది? మందు ఉందా? మందు ఎందుకు లేదండి? అప్పుడు బాగానే ఉంది. ఎవరి మంది? ప్రభుత్వమే అమ్మింది కదండి. ఎవరి మంది ఉంది? తాగి 15 లక్షల మంది చనిపోయారు. లెక్కేసుకోండి, కిడ్నీ జబ్బులు వచ్చి 15 లక్షల మంది చనిపోయారు. చూసుకోండి గవర్నమెంట్ ఆసుపత్రులు ఎన్ని కేసులు ఉన్నాయో. ఏది నువ్వు సొంతంగా తయారు చేసి అమ్ముకున్న మందే కానీ మళ్ళీ మ్యాక్డోల్ బ్రాంది, మ్యాక్డోల్ తెలుసా మందులు ఎన్ని ఉన్నాయి వీళ్ళకి? అయ్యి మీకు తెలీదా? జనానికి తెలీదా? ఇప్పుడు మందు నేను తాగాను మొన్నటిదాకా. లేదు మరి మంచి మందు లేక జనం దేశం మొత్తం తిరిగారు. నువ్వు అది సొంతంగా అమ్ముకొని వాళ్ళు పట్టుకుంది, మీరు కంపెనీలు పెట్టుకుంది మీరే కదా, సొంతంగా పెట్టుకుంటారా? ఇప్పుడు మద్యంలో దోచుకుంటుంది కూటమి నాయకులు అంటున్నారు. పబ్లిక్ ఇచ్చేసాడు. నువ్వు పాడుకొని, నువ్వు అమ్ముకొని, ఇది నలుగురిని బతికిచ్చు, నువ్వు బతుకని చెప్పని ఇచ్చేశారు. దోచుకునేది ఆడ 100 రూపాయల మంది 300 అమ్మలేదే. పాత రేట్లు ఉన్నాయా, కొత్త రేట్లు ఉన్నాయా? పాత బ్రాండ్లు ఉన్నాయా, కొత్త బ్రాండ్లు ఉన్నాయా? నువ్వు బాటా కంపెనీకి వెళ్తావు చెప్పులు కొనుక్కోవడానికి, ఉండదు. కొద్దిగా తక్కువ దాంట్లో కొంచెం తక్కువ రేటు అని అడుగుతావు కదా. అంతే జరుగుతుంది. కంపెనీ మందు వస్తుందా, రావట్లేదా? అంతే. సరే, ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక సంక్షేమం లేదు, రాష్ట్రంలో అభివృద్ధి లేదు అంటున్నారు. మరి దానికి ఏం చెబుతారు? అసలు అభివృద్ధి లేదంటే కళ్ళు పెట్టుకొని చూస్తే అభివృద్ధి ఎక్కడుందో కనపడుద్ది. సంక్షేమం లేదు. ఏం సంక్షేమం లేదు? ఎవరికి జరగట్లేదు సంక్షేమం? కొత్త పెన్షన్ నిన్న కూడా ఒక పేపర్లో చూశాను. కళ్ళు కనపట్టలేదా చంద్రబాబు నాయుడు, నీకు కాళ్ళు లేని వ్యక్తికి పెన్షన్ ఇవ్వవా అని చెప్పి చూశాను కదా, ఒక పేపర్లో వేశారు కదా. మరి రాస్తారు. ఇప్పుడు అబ్బాయి ఎప్పుడు పెట్టుకున్నాడు, ఎందుకు ఇవ్వట్లేదు? అసలు చెయ్యి ఊపుకుండా తిరిగాడు. ఒక ఆయన చేయలేదని పెన్షన్ ఇచ్చారు, గుర్తుందా మీకు? మీరు మీ ఛానల్లోనే మీ మీడియాలోనే ఒక అతనికి చెయ్యి ఉంటే చేయలేదని పెన్షన్ ఇచ్చారు. కళ్ళు లేని వాళ్ళ పెన్షన్ ఇయ్యడా చంద్రబాబు? అతని ఇంట్లో ఇచ్చుకుంటున్నాడా ఎవరికన్నా? లేదు, ఇంకొకరికి ఎవరికన్నా ఇస్తున్నాడు ఉండవాళ్ళకి, కాళ్ళు ఉండవాళ్ళకి. చెప్పమానండి, రమ్మనండి, అతన్ని సచివాలయం, ఆ సచివాలయంలోకి వెళ్ళి మీడియాని పిలిచి చెప్పండి, నా కాళ్ళు లేవు ఎందుకు ఇట్లేదు చెప్పమని. తప్పే ఉంది ఇందులో? చెయ్యి ఊపుకుండా వచ్చిన వాళ్ళకి పెన్షన్ ఇచ్చారు. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇచ్చారు. భార్యాభర్తకి 2 ఇచ్చారు. ఎవరికి లేదు? అందరూ వికలాంగులు ఉండారా? ఎందుకు తీసేశారు కదా. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక రాష్ట్రంలో దౌర్జన్యాలు పెరిగిపోయినాయి, రెడ్ బుక్ రాజ్యాంగం పెరిగిపోయింది అంటున్నారు కదా. మరి రాజ్యాంగం పెరిగితే ఎంతమంది బయట ఉండరండి? చట్టం తన పని దాన్ని చేసుకుంటూ పోతుంది. మీ ఇంటికి మా ఇంటికి రారేందండి పోలీసులు? రెడ్ బుక్ రాజ్యాంగం రాసుకున్నాడు అతను. రెడ్ బుక్ మరి రాసుకోరా? నువ్వు తప్పు చేసావని నన్ను అడిగితే నాకు జాతీయ వాళ్ళకి ఎవరో వాళ్ళకి చెబుతారు కదా. అతను రాసుకున్నాడు ఇతను కొడుతున్నాడు అంటని. మరి ఎంతమంది బయట ఉంటారా? ఇంతమంది బయట ఉంటారు? రెడ్ బుక్ రాజ్యాంగం జరిగితే ఎంతమంది ఉంటారు బయట?
మీరు చెప్పండి. రెడ్ బుక్ రాజ్యాంగం జరిగితే 3 నెలల్లో మూసేసేవాళ్ళు మొత్తాన్ని. తప్పుడు కేసులతోనే మూసేస్తుంది వీళ్ళందరినీ. జోగి రమేష్ని కానీ లేదంటే కనుక అసలు జోగి రమేష్ అంత నీతివంతుడు, నిజాయితీపరుడు. చంద్రబాబు ఇంటికాడికి జనాన్ని వేసుకొని వెళ్తే వినతి పత్రం ఎత్తానికి జనాన్ని వేసుకెళ్తారండి. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఆయన చేసిన అదేంది అయ్యి అగ్రిగోల్డ్ భూములు ఎవరు రాపించుకున్నారండి? ఎందుకు పొరపాటు జరిగింది అన్నారు. ఏమండి 100 రూపాయలు నోటు ఇస్తే ఇట్టా చూసుకుంటాడు కిల్లి కొట్టతను. కొద్దిగా మరకుంటే కిల్లి కొట్టతనే 100 రూపాయలు లక్షల కోట్ల రూపాయల ఆస్తులు తీసుకెళ్ళి లాయర్కి ఇచ్చుకొని ఒపీనియన్ తీసుకొని కదండి చేపించుకొని. మీ ఊళ్ళో మా ఊళ్ళో అమ్మావా? మీ ఊళ్ళో ఉండదు స్థలము, మీ ఇంటి పక్కన స్థలము. అది ఎక్కడ ఎవరికి ఉందని ఇప్పుడు మా ఈ ఊళ్ళో ఉంది. పంచాయతీ స్థలమా ఇంకోట అని తెలియదా? మీరు గబగబా రాపిచ్చేసుకోండి సరిపోద్దా? రాపించుకోలేదా? చిత్తూరు జిల్లా కాడి నుంచి శ్రీకాకుళం జిల్లా దాకా రాపించుకోలేదా? అనంతపురం కాడి నుంచి శ్రీకాకుళం దాకా రాపించుకోలేదా? సినిమా వాళ్ళు కబ్జా చేయలేదా గుడివాడలో? చివరికి ఖాళీ చేయించారు, మీకు తెలియదా? గుడివాడ దాకా వచ్చారు కాబట్టి గుడివాడ గురించి ఒక టాపిక్ అండి. ఏం కొడాలి నాని మళ్ళీ వస్తాను 6 నెలల్లో రోడ్ల మీదకి వస్తాను. మన జస్ట్ మిస్ అయింది, వచ్చేవాడు అన్ని చూడటానికి ఆపాడు దేవుడు కూడా. నేను చెప్పటం అయితే రమ్మను. ఎవరు వద్దన్నారు? ఎక్కడి నుంచి వెళ్ళాడు? రోడ్ల మీద అన్నమాట మీద నిలబడమను. చంద్రబాబు బూటులు తుడుతానన్నాడు. ఇది ఒక్కడ చేయమని చాలు. అతను కరెక్ట్ నెంబర్ 1. ఆ మాట ఎందుకండి? అసలు ఏం చేస్తానన్నాడు మీకు తెలీదా? ఛాలెంజ్ చేశాడు. ఏం ఛాలెంజ్? వాడు మాట్లాడతాం మాకు కూడా వచ్చు. కాకపోతే ఏంటంటే మాట్లాడకూడదు. వాడమ్మ అమ్మగుడు ఈడమ్మ అమ్మగుడు అనకూడదు ఎవరిని కూడా. చంద్రబాబు బూటులు తుడుతానన్నాడు. నువ్వు ఓడిపోయి నీ జగన్ ముఖ్యమంత్రి కాకపోతే అది ఒక్కడ చేయమను. సార్ రాజకీయాల్లో ఇలాంటి ఛాలెంజ్లు సహజం కదా. అది ఏమండి తిడతాం కూడా ఛాలెంజ్లు ఉంటాయా? ఇంట్లో వాళ్ళని వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టొచ్చా? ఎవరు తిట్టారు? ఎవరైనా తిట్టారు ఆయన్ని? ఈనాడు నుంచి వచ్చాడు. అదే చంద్రబాబు దగ్గర చేతులు కట్టుకొని నుంచున్నాడు. అరికృష్ణ ఉండగా తెలియదా మీకు? గేటు కాడ నుంచోలేదా? సీట్ ఇచ్చాడు, గెలిచావు. నువ్వు ఏడ ఉండాలి? ఆయన నీకు ఇష్టం లేదు, వెళ్ళిపో. ఈయన మేము అనలేమా? ఈయన తీసుకొచ్చాడు, ఈయన ఇంటికాని తెచ్చాడు డబ్బులు. కొడాలి నాని 6 నెలల్లో వస్తాను, రోడ్ల మీద పోరాటాలు చేస్తాను అంటున్నాడు. 3-6 నెలలు అయిపోయినాయి అయ్యా. 3-6 నెలలు అయిపోయినాయి. 3-6 నెలలు అయిపోయినాయి. ఇంకేం 6 నెలలు? రమ్మనయ్యా బాబు, రమ్మను. గుడివాడ సెంటర్లో నుంచొని తప్పులేదు. ఆయన కొంటది కాదంటల్లా. ఇది నువ్వు అన్నది చేయమను. అన్న మాట మీద నిలబడాలి. అది అసలు నువ్వు అన్నది ఒకటి చేయి చాలు. చంద్రబాబు గారిని పిలుచుకొస్తాం మేము. కాసేపు అదే ఏ సెంటర్లో రమ్మంటాడు చెప్పు, నేను పిలుచుకొస్తా. ఆ బూట్లు ఏదో దుడతాడు అంటాడు. కాసేపు ఇస్తా 2 ఫ్లెక్సీలు వేసుకొని బార్కు కట్టుకుంటారు అని మేమే చెబుతాం. అంతే కదా? అటు కాదు, ఒక్క మాట అండి. ఇక్కడ మీరు అంటుంటే నాకు ఏం అడగాలో కూడా అర్థం కావట్లేదు. ఫ్లెక్సీలు కట్టుకునేది ఏంటండి మరి దారుణంగా? మీరు కడుతున్నారు వరుసన. పుట్టినరోజుకి ఏం ఫ్లెక్సీలు కడతారు? కడతారు. కొడాలి నాని మాట మీద నిలబడ్డాడు, బ్రహ్మాండంగా నిలబడ్డాడు. ఆయన అనుకున్న పని చేశాడు అని చెప్పి నా బోట్లు తుడిచే ఫ్లెక్సీలు 4 వేసారు అని కొరత ఛాలెంజ్ ఒప్పుకున్నాడు అని. మరి అంతే కదా. ఇప్పుడు నువ్వు చెప్పిందేగా. గవర్నమెంట్ రాకపోతే, జగన్ ముఖ్యమంత్రి కాకపోతే ఏం చేస్తానన్నాడు? బిడ్డలు తుడుతానన్నాడా లేదా? అది ఒక్కడ చేయమనండి. ఇంక ఎన్ని ఎందుకు? సరే, ఓవరాల్గా ఇంకోటి కూడా చూద్దామండి. 2029 అధికారం నాదే, నేను వస్తే 2.0 పాలన ఉంటుంది అంటున్నాడు కదా. 2.0 అంటే ఏంది? 2.0 అంటే ఏంది? సున్నానా? సున్నానా లేదా ఇంకేమన్నా ఉందా? అదర్ థింగ్ అని అర్థం. అదర్ థింగ్. సున్నా కూడా ఉంటుంది అనుకుంటా. ఓ కాదు చూడు, 2.0. జీరోలో ఏముంటుంది? ఏముండదు, శూన్యం. మరి ఇంకేంది? మేము ఏం మాట్లాడుతున్నారు సార్? మీరు కూడా మమ్మల్ని అడిగి కావాలని చెప్పిస్తారు. కాకపోతే 2 అదర్స్ అంటే ఎక్కువ. అదర్స్ అంటే వేరే ఉంటాయి కానీ ఇదే ఉండదుగా. అదర్స్ అంటే ఏంది? ఇప్పుడు మా ఊళ్ళో ఉండరు, వీళ్ళంతా స్థానికులు. అదర్స్ అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు. అదర్స్ ఏం చేస్తారు ఎవరైనా? అదర్స్ అంటే ఏంది? అంటే 2029లో అధికారంలోకి వచ్చావు. మామూలుగా ఇప్పుడు 11 మందిని తీసుకొచ్చి కూర్చొని వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళకి ఏమైనా కావాలేమో అడగమనండి. అరే మైక్ నువ్వు ఇచ్చావా? నువ్వు ఇచ్చి కూర్చో అలా చిన్నాయండి అంత పెద్ద మడిచిని కూర్చో అలా అనలేదా? ఏమంటారు ఇక్కడ కూడా? మైక్ నీకు ఇరా ఎందుకు? నువ్వు రావాలిగా. ఇప్పుడు పెళ్ళికి వెళ్తున్నాము, భోజనం పెడతారా పెట్టరా అని అడుగుతావా ముందా? పెళ్ళికి వెళ్ళినాడు భోజనం పెడతారు పెట్టరా? మరి ఇస్తారు కదా. ఎంత ఇవ్వాలో అంత ఇస్తారు. నీ ఇష్టం వచ్చినట్టు కావాలంటే ఎట్ట ఇస్తారు? ఎవరికైనా మనకైనా. ఇప్పుడు మీరు కాసేపు మాట్లాడిస్తారు, తెల్లారు నేనే మాట్లాడతాను. వీళ్ళందరూ ఊరుకుంటారా? మరి 2029లో అయితే వచ్చే అవకాశం లేదు. ఇంక 29 లేదు, నా బంధా లేదు. ఇంకా 6 నెలలు ఆగు, వాళ్ళే చెప్తారు. నిన్నే వచ్చారు ఎక్కడ మన శ్రీకాకుళంలోనే ఆడ మొత్తం వైశాసులు కూడా వచ్చారు. మేము చావలేమయ్యా, ఈ బాధ పడలేము అని చెప్పి మొత్తం వచ్చేసారు. నిన్నే మంత్రి గారి సమక్షంలో అనుకుంటా.